చనిపోవటానికి లేక చనిపోవాల్సినటువంటి కారణం ఏంటి? ఎందుకు ఆయన శిలువ మ్రాను మీద బలైనారు అనేది తరతరాలుగా, వేల సంవత్సరాలుగా అదంతా కూడా ప్రశ్నగా మిగిలిపోయినటువంటిది ఉంది. ఏంటో తెలుసా? ఆయన చనిపోవాల్సినటువంటి అవసరం ఏంటి అనంటే, సర్వ మానవ పాప హరణం అని చూస్తున్నాం. అదేదో విషాన్ని తాగటం వేరు, త్రాగినాడు అని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ పాపాన్ని హరించాలి, సర్వ మానవుని యొక్క పాపాన్ని హరించాలి. ఆయన యొక్క ఆ పుణ్య బలియాగం ద్వారా సర్వ ప్రజలను దేవునితో సమాధాన పరచాలనేది ఆయన యొక్క ఆశయమైనటువంటిది ఉంది. మరి నిజంగా ప్రియులారా, ఈ యొక్క ఆశయము ఎంత గొప్పది, ఎంత అద్భుతమైనటువంటిది, ఎంత ఉన్నతమైనటువంటిది కాదంటారా? మరి ఈ ఆశయం ఉన్నతమైనటువంటిది అని మీరు కూడా అనుకున్నట్టు లేదు. అది అనుకోరు కాదు. దానివల్ల